కానీ చిన్నప్పుడంతా స్కూల్లోనే అంటే షూటింగ్ లొకేషన్ లోనే సరిపోతుంది కదా మీ టైం అంతా, స్కూల్కి వెళ్ళి చదువుకోవటం? అంటే ఆ టైంలోనండి 3:30 దాకా స్కూల్, 3:30కి అంబాసిడర్ కార్ వచ్చి నన్ను స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఏవిఎం స్టూడియోస్కి వెళ్ళిపోతాం అనమాట. ఏవిఎంలో 3 షూటింగ్స్ జరుగుతాయి, 3 నేను ఉంటా. సో ఆ రోజు 9 o'clock దాకా అక్కడ ఉండడం, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్. అలాగే నా కెరియర్ మొత్తం, అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం అలాగే జరిగింది. కాలేజ్కి అయితే రెగ్యులర్కి వెళ్ళలేదండి, కరస్లో బీసీఏ చేశాను. అది కూడా ఇప్పుడు ఇట్ డెంట్ హెల్ప్ మీ మచ్. యా, అంటే +2 వరకు చదివారండి? అవునండి, +2 కంప్లీట్ చేసి మెడ్రాస్ యూనివర్సిటీలో బీసీఏ చేశాను. ఓకే, సో అందుకనే స్కిల్ అది పెట్టారు. బిజినెస్ అన్నది ఒక యాడ్ ఆన్ రెవెన్యూ జనరేషన్, ప్లస్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఎప్పుడు వర్క్ ఉంటుంది, ఎప్పుడు వర్క్ ఉండదు, ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు మనం ఎక్కడ ఉంటాం మనకి తెలీదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అన్ అదర్ సెకండరీ ఇన్కమ్ సోర్స్. సో మనకి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, చేజాపక్కర్లేదు, మన మీద మనం యూనో వీ కెన్ బి సో. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఇండస్ట్రీలో ఎక్కడన్నా చూసారా వేరే ఆర్టిస్టుల్లో? అలా కాదండి, యాక్చువల్లీ నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవరు నాకు తెలిసి ఇలా లేరు. నా సీనియర్స్ అండి, నా ప్రొడ్యూసర్స్ ఎవరెవరని మీరు చూసారంటే రాధిక గారు, కుటి పద్మిని గారు, బి విజయలక్ష్మి గారు. దే వర్ ఆల్ రోల్ మోడల్స్ యునో ఫర్ క్రియేటింగ్ అ కెరియర్. యాక్టింగ్ ఒకటే కాదు, యూ కెన్ ఆస్పైర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అని మనకి బూస్ట్ ఇచ్చేది వాళ్ళే. అండ్ రాధిక గారిని చాలా క్లోజ్గా నేను చాలా ఏళ్ళు ఆవిడతో వర్క్ చేశాను. ఆవిడ నాకు చాలా ఇష్టం. ఆవిడంటే, ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఏ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసినా ఏదో ఒక రూపంలో నేను ఆ ప్రాజెక్ట్లో ఉంటాను. ఆవిడకి నేమ్ లిస్ట్ రాసేటప్పుడే ఎక్కడో ఒక చోట నా పేరు తప్పకుండా వస్తుంది. అండ్ నాకు లైఫ్ ఇచ్చిన ఆవిడ. ఐ కాంట్ సే ఎనీథింగ్ ఎల్స్. షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ టు మీ. కుటి పద్మిని ఆంటీ ఎలాగైతే నన్ను ఇండస్ట్రీలోకి హీరోయిన్ అని నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చారు, అక్కడ నుంచి నన్ను ఇలాంటి ఆర్టిస్ట్ ఆ నీలిమ అన్న వేరే ఒక పేరు ఇప్పించింది రాధిక గారు. ఎలాంటి రోల్ అయినా చేయగలరు నీలిమ. నేను ఎక్కడో విన్నాను, మన మనోరమ గారు చనిపోయే వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, నీలిమ గారు కూడా యాక్ట్ చేస్తూనే ఉంటారని చెప్పేసి ఎవరో శాపం ఇచ్చారంట. అవునండి, నా పేరు శివ, డైరెక్టర్ నా పేరు శివ. సినిమా చేశాను కదా, ఆ డైరెక్టర్ సుశీంద్రన్ గారు. అందులో వాళ్ళ నాన్నగారు చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది. కాజల్ అగర్వాల్ ఆవిడ ఏడుస్తుంటారు, పక్కన నేను ఏడుస్తుంటాను, వైఫ్ క్యారెక్టర్, చెల్లెలు, అన్ని క్యారెక్టర్స్ వి వర్ పర్ఫార్మింగ్. అందరూ నా క్లోజప్ షాట్ చూసి నాకు ఆయన ఫోన్ చేశారనమాట. ఆ మెషర్మెంట్ ఉంది కదా నీలిమ, టు ఎక్స్ప్రెస్ యువర్ సారో టు అ ఫ్రెండ్స్ ఫాదర్, అది నేను ఈ శాపం ఇస్తున్నాను, నువ్వు చచ్చేదాకా యాక్ట్ చేస్తూనే ఉంటావని, దయచేసి ఈ శాపం ఫలించాలని నేను కోరుకుంటున్నాను అన్నాను. కావాల్సింది అదొకటే కదండి. యా, సో ఐమ్ థ్యాంక్ఫుల్. అందుకనే యంగ్ గా ఉంటాం, ఎప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటే. అంటే మనకు తెలిసింది అదొకటే, చెప్పాలంటే ఆర్టిస్ట్ కి వేరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉన్నా కానీ ఇది వేరు, ఇది పర్సనల్ లైఫ్ కు మనకు కావాల్సింది. బట్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు యాక్ట్ చేస్తుంటేనే చాలా యంగ్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మైండ్ హెల్తీగా ఉంటుంది, వేరే ఆలోచనలు రావు. సూపర్, మీకు అదే జరుగుతుంది. బట్ ఇప్పుడు కంటిన్యూగా ఏంటి, సీరియల్స్ ఆపేసి సినిమాల మీద ఫోకస్ చేశారంటే మళ్ళీ మూవీస్ చేస్తున్నానండి. మొన్న కూడా మురుగదాస్ గారి ప్రొడక్షన్ లో August 16, 1947 అని ఒక సినిమా చేశాను. ఇప్పుడు అది గౌతమ్ కార్తిక్ ఇలా కూర్చొని ఉంటారు, గౌతమ్ కార్తిక్స్ మదర్, అది పీరియడిక్ ఫిల్మ్. సో అది చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ మూవీస్ అండి. తెలుగు అంటే నేను బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాను రేపే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ క్యారెక్టర్స్. ఐఎమ్ నాట్ డెస్పరేట్. ఏదొచ్చినా చేసేద్దామన్న ఒక పొజిషన్ లో అయితే భగవంతుడు నన్ను ఇప్పుడు పెట్టలేదు కాబట్టి, వచ్చే ఆపర్చునిటీ మంచిది అయ్యండి, మనసుకు నచ్చిన ప్రాజెక్ట్ అయ్యండి, మంచి క్యారెక్టర్ అయ్యుంటే చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఆల్వేస్. సో తెలుగు సినిమాలు, తెలుగు హీరోస్, తెలుగు డైరెక్టర్స్ అందరినీ ఫాలో అవుతున్నారా? అవునండి, చూస్తున్నానండి. తెలుగు సినిమాలు చూస్తూనే ఉన్నాం. యా,
ప్రతిసారి సినిమా చూసినప్పుడల్లా ఏదో ఒక సినిమా చూస్తే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది అంటున్నా. అయ్యో ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుండే, మనకు తెలియలేదు, మనల్ని ఎవరు పిలవలేదు అని. రీసెంట్ గా అలా అనిపించిన క్యారెక్టర్ అంటే ఏ సినిమా తెలుగులో? మంచి సిస్టర్ క్యారెక్టర్ అండి అది. ఆ సినిమాలో అది చూసినప్పుడు అనిపించింది ఆహా ఈ క్యారెక్టర్ మనం చేసి ఉండొచ్చు కదా అని. బట్ తెలియదు కదా పాపం. నేను ఎవరిని కంప్లైంట్ చేయలేను, నన్ను కూడా నేను కంప్లైంట్ బ్లేమ్ చేసుకోలేను. అంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఐఎమ్ రెడీ టు యాక్ట్, మీ ప్రాజెక్ట్ లో ఆఫర్ ఉంటే చెప్పండి అని నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. బికాస్ నాకు ఎవరి కాంటాక్ట్ లేదు. లేరు ప్రాపర్ మేనేజర్ పిఆర్ఓ నాకు తెలుగు సైడ్ అయితే లేరు. ఇక్కడ ఐ హ్యాండిల్ మై వర్క్. సో యా అదే రీజన్ అయి ఉంటుంది. మేబీ తెలుగులో మీరు బాగా క్లోజ్ గా ఉండే ఆర్టిస్టులు ఉంటారు కదా? అవునండి. లైక్ ఎవరని చెప్తారు? మీ ప్రగతి గారు ఇమ్మీడియట్ గా నాకు వచ్చే పేరు. చిన్నప్పటి నుంచి నేను ఆవిడ చూస్తున్నాను. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ యాక్ట్ చేస్తుంది. ఇప్పటికీ ద క్యారెక్టర్స్ వాట్ షీ ప్లేస్, ద పర్ఫార్మెన్స్ వాట్ షీ డస్, ఓ మై గాడ్. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రగతి అక్క ఫర్ హర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ఫర్ హర్ ప్రొఫెషనల్ లైఫ్. ఐ లవ్ హర్. మంచి హార్డ్ వర్కర్ అండి నిజంగా. అది ఇప్పుడు షీస్ బికమ్ అ వెయిట్ లిఫ్టర్, షీస్ వన్ అ గోల్డ్. ఒకటే కమ్యూనిటీ కదా జిమ్ లో. ఆమె పడే కష్టం చూస్తాను నేను ఒక 45 minutes నుంచి 1 hour చేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటాను. ఆమె మినిమం 2 hours చేస్తారు. ప్యాషన్ అండి. ఇంకా వచ్చి నాకు మోటివేట్ చేస్తారు, రోషన్ నువ్వు ఇంకా అలా చేయి ఇలా చేయి ఇంకా బాగుంటావు స్క్రీన్ మీద, వెరీ నైస్ వెరీ నైస్, ఈ వెయిట్ లిఫ్ట్ చేయి ఆ వెయిట్ లిఫ్ట్ చేయి అంటారు. వెరీ నైస్. అసలుకి జిమ్ కి స్కిప్ అవ్వదండి ఎంత వర్క్ ఉన్నా కానీ. లేకపోతే మీరు ఎలాగండి గోల్డ్ బ్రాంజ్ సిల్వర్ అని గెలవగలరు? దట్స్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ షీ పుట్స్ ఆన్ వాట్ ఎవర్ షీ డస్. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.